సిల్వర్ ప్రైసెస్ లాస్ట్ 1 ఇయర్‌లో 200% పెరిగిపోయాయి. కేజీ 1,00,000 ఉండేది ఇప్పుడు 3,00,000 దాటిపోయింది. 5,00,000 వరకు కూడా వెళ్తుంది అంటున్నారు. అయితే దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. డిమాండ్ సైడ్ తీసుకుంటే సిల్వర్‌కి ప్రధానంగా డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇండస్ట్రియల్ డిమాండ్. ప్రపంచమంతా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్తుంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీటన్నింటిలో కూడా సిల్వర్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో, ఇండస్ట్రీ సైడ్ నుంచి సిల్వర్‌కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. సెకండ్ వచ్చేసి సేఫ్ హేవెన్ డిమాండ్ అంటాం. అంటే సిల్వర్‌ని ఒక సేఫ్టీ అసెట్ లాగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల, టారిఫ్ వార్ వల్ల, ఈ యుద్ధాల వల్ల చాలా వరకు అన్సర్టెనిటీ నెలకొంది. అన్సర్టెనిటీ ఎక్కువగా ఉండేటప్పుడు స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అవుతాయి. ఇన్వెస్టర్స్ అంతా కూడా వాళ్ళ ఫండ్స్‌ని సేఫ్టీ ఉన్న అసెట్స్‌లో పెట్టాలనుకుంటారు. అప్పుడు వాళ్ళ కంటికి కనిపించే ప్రధానంగా ఉండే 2 మెటల్స్ గోల్డ్ అండ్ సిల్వర్. సో, ఈ రకంగా కూడా సేఫ్ హేవెన్ డిమాండ్ కూడా సిల్వర్ యొక్క ప్రైసెస్ పెరగడానికి కారణం అవుతుంది. అయితే మీరు అడగొచ్చు, సార్ డిమాండ్ ఉంటే దానికి తగ్గట్టు సప్లై పెంచొచ్చు కదా. దిస్ ఈజ్ ద మేజర్ రీజన్. సిల్వర్ సప్లై మనం అమాంతం పెంచలేము. 70% ఆఫ్ సిల్వర్ అనేది మనకి జింక్, కాపరు, లెడ్ మైనింగ్‌కి బై ప్రొడక్ట్‌గా వస్తుంది. ప్రస్తుతానికి కాపర్, జింక్ మరియు లెడ్ యొక్క మైనింగ్ అంత ఎక్కువ జరగట్లేదు. సిల్వర్‌కి ఎంత డిమాండ్ ఉందో దానికి తగ్గట్టుగా వీటి మైనింగ్ యాక్టివిటీస్ అనేవి వేరియస్ రీజన్స్ వల్ల, రెగ్యులేటరీ, ఎన్వైరన్మెంటల్, అదర్ రీజన్స్ వల్ల మైనింగ్ యాక్టివిటీ పెరగట్లేదు. కాబట్టి సప్లై అనేది డిమాండ్‌కి తగ్గట్టుగా మనం పెంచలేకపోతున్నాం. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇండస్ట్రీలో వాడేదాన్ని రీసైకిల్ చేయొచ్చు కదా అని. రీసైకిల్ కూడా చేయలేం. ప్రాబ్లమ్ అది. ఎందుకంటే టైనీ అమౌంట్స్ ఆఫ్ సిల్వర్ వాడతారు ప్రతి చిన్న దాంట్లో కూడా. అది ఇంక పోయినట్టే. ఒకసారి ఆ సిల్వర్ వాడామంటే అది కంప్లీట్‌గా లాస్ట్. దాన్ని రీసైకిల్ చేయడం అనేది చాలా ఎఫర్ట్‌తో కూడుకున్న పని. సో, కాబట్టి ఆల్రెడీ వాడేసిన సిల్వర్‌ని రీసైకిల్ చేయలేని పరిస్థితి. సో, కాబట్టి ఫ్రెష్ మైనింగ్ ద్వారా వచ్చే సిల్వర్ మాత్రమే మనకి సప్లైలోకి యాడ్ అవుతుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఇనఫ్ అక్కడ జనరేట్ అవ్వట్లేదు. సో, సప్లై అనేది డిమాండ్‌ని మ్యాచ్ అప్ చేయట్లేదు. దీనివల్ల సిల్వర్ ప్రైసెస్ అమాంతం పెరిగిపోతున్నాయి.